అది పసిగట్టిందంటే మనకి ఏ సాక్ష్యం దొరకకుండా చేస్తుంది. ఈ డైమండ్ రాదంటే ఏమనుకున్నావు సెల్లే? పేకాడితే కౌంట్ ఇయ్యా. ఇస్మంటి విషయాల్లో అస్సలు డౌట్ రానియ్యా. పెళ్లి లెక్కపోయి ఆధారాలు దేవులాడతా. బాయ్ బాయ్. అయ్యో అన్నయ్య, నువ్వేమన్నా రూమ్ పోతున్నావా? పక్కనున్న రూమ్ కే కదా పోతున్నావు. నువ్వు ఓవర్ యాక్షన్ చేయకుండా జాగ్రత్తగా చెప్పిన పని చేయి. గట్లంటావు సెల్లే? అరే మరెందుకు గుస్స అవుతావు నువ్వు? గట్లనే అదిగో. ఈడెవడు పేకలో ఇస్పేట్ రాజు లెక్క టోపీ పెట్టుకుని భయంకరంగా వచ్చిండు. ఈ తాళాలు ఎడబెట్టుంటది పొట్టిది. లేదండి, ఎడకపోయింది ఇది. ఎవరు నువ్వు? తిరుగు. ఎవరు నువ్వు? తెలుసుకోవడానికి మన ఇంట్లో ఎవరో పన్నాగం పన్ని రాజు నా గదిలోకి పంపారేమో అని నా అనుమానం. ఏదైనా ఆధారాలు దొరికితే నన్ను ఇంట్లోంచి పంపించారని ప్లాన్ వేశారేమో. నిజంగా నిన్ను ఇంట్లోంచి పంపేయాలని ఎవరికైనా ఉంటే స్కెచ్లు ప్లాన్లు వేయాల్సిన అవసరం ఎవరికీ లేదు. డైరెక్ట్ గా పని చేయగలరు. ఆ అవసరం ఎవరికీ లేదు కూడా. అనవసరమైన అనుమానాలు పెట్టుకోకు. ఒకవేళ నా అనుమానమే నిజమైతే నా దగ్గర ఏ ప్రూఫ్స్ దొరకవు. నన్ను బయటికి పంపించడం ఎవ్వరి వల్ల కాదు. అలా అయితే నాకు హ్యాపీనే కదా. అలాంటిదేం లేదు.
సరే, సీతకి నా తమ్ముళ్ళకి నేను నచ్చ చెప్పుకుంటాను. సాయంత్రం లోపల ఆ పొలానికి సంబంధించిన పేపర్స్ రెడీ చేసి సంతకం చేసి నీకు ఇస్తాను. థ్యాంక్ యూ అండి. ఒక్క నిమిషం. మీకెందుకు వచ్చిన శ్రమ అని రాత్రి పేపర్స్ రెడీ చేసి పెట్టాను. మీరొక సంతకం పెడితే సరిపోతుంది. మీకెందుకు వచ్చిన శ్రమ అని రాత్రి పేపర్స్ రెడీ చేసి పెట్టాను. మీరొక సంతకం పెడితే సరిపోతుంది. ఇష్టమైతేనే సంతకం పెట్టండి. మీ మనసు కష్టపెట్టుకునైతే వద్దు. ఇటివు. నా టెన్షన్లో మర్చిపోయినట్టున్నారు. ఎల్లుండి వినాయక చవితి కదా. ఆ పూజ కాగానే మీ నుంచి దూరంగా వెళ్ళిపోతాను. నిజంగా వెళ్తావు కదా? ఎలాంటి సందేహాలు పెట్టుకోకండి, ఖచ్చితంగా వెళ్తాను. హౌసెల్లే ఉన్నది. గా స్టూడియోకి వెళ్ళి మంచిగా ఫోటో దిగి రావాలన్నా ఏంది? అయ్యో కామెడీలు చేయకన్నయ్యా. నువ్వు అక్కడికి వెళ్ళి ఫోటో స్టూడియో అతనికి ఈ ఫోటో చూపించి ఎంక్వైరీ చేస్తే ఈ అమ్మాయి గురించి వివరాలు తెలిసే అవకాశం ఉంది. నువ్వు వెళ్ళి ఆ పని మీదుండు. వీలైనంత జల్దీగా ఆ పనేదో చేసుకొస్తా సెల్లే. అప్పుడు తెలుసుద్ది అంటే ఏందో. వస్తా. నేనొచ్చిన దగ్గర నుంచి మీ పేర్లు తప్ప ఏ వివరాలు తెలుసుకోలేదు. ఎప్పుడు మీతో సరిగ్గా మాట్లాడనే లేదు. కలిసి ఉండాల్సిన వాళ్ళం. వివరాలు తెలుసుకుని కలుపుకుని పోదామని వచ్చాను. ఇంతకీ మీ పెళ్ళిళ్ళు ఎలా జరిగాయి? ఎంత కట్నం ఇచ్చారు? హలో, ఇది కట్నాలు తీసుకుని పెళ్లిళ్ళు చేసుకునే కక్కుర్తి ఫ్యామిలీ కాదు. అవసరమైతే వీళ్ళే ఎదురిచ్చే రాయల్ ఫ్యామిలీ. అవునులే, అందుకేగా నా భర్త నా వెంటపడి మరి నన్ను పెళ్లి చేసుకున్నారు. అంత ఎత్తి పొడుపులేం అవసరం లేదు. నిలువెత్తు బంగారాలు మా భర్తలు మా పక్కనే ఉన్నారు. మాకు చేయించిన బంగారు నగలన్నీ తులాల కొద్దీ బీర్వాల్లోనే ఉన్నాయి. అంత బంగారం చేయించారంటే మీ భర్తలకి మీ మీద కేరింగ్ ఎక్కువే అన్నమాట. మా భర్తలు కాదు, మాకు మా బావగారు చేయించారు. మా అవసరాలన్నీ మా బావగారు అక్కే చూసుకుంటారు. ఓహో, అలాంటి బాధ్యత తీసుకునే పెద్దవాళ్ళు మనకుండడం ఎంత అదృష్టమో తెలుసా? అయితే మీ ఇద్దరి పేర్ల మీద పొలాలు కూడా బాగానే రాసుంటారులే. కలిసి కట్టుగా ఉంటారు. ఇంకెప్పుడు ఇలాంటి ఆరాలు ఈ ఇంట్లో ఎవరి దగ్గర తీయకు. జాగ్రత్త. వెళ్ళిక్కడి నుంచి. సారీ అక్క. ఇది మామూలుది కాదక్క. క్యాజువల్ గా అడిగినట్టే అడిగి మనలో మనకే గొడవలు పెట్టాలని చూస్తున్నట్టుంది. అది ఎన్ని పిచ్చి ప్రయత్నాలు చేసినా మీ బుద్ధి పక్కదారి పట్టకుండా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి వాళ్ళని 100 మందిని చూసాం. మన ఫ్యామిలీని ఏం చేయలేరక్క. కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది తప్ప మనలో తేడాన్ని తీసుకురాలేదు. కావాలన్నా నేను చెప్పినట్టే చేసేటట్టు చేస్తాను. వెరీ గుడ్. ఆ ఫ్యామిలీలో ఏ ఒక్కరు సంతోషంగా ఉండకూడదు. నేనుండగా ఎలా ఉండనిస్తాను? మీరు చెప్పినట్టే ఈ ఫ్యామిలీ మొత్తాన్ని చిన్నాభిన్నం చేస్తాను.
రామరాజు నన్ను మాత్రమే భార్యగా అంగీకరించి తన వాళ్ళకి దూరం అయ్యేలా చేసే బాధ్యత నాది. సరే, కానీ జాగ్రత్తగా ఉండు. సీతకి కొంచెం అనుమానం వచ్చినా నామరూపాలు లేకుండా చేస్తుంది. నీ ద్వారా తీగలాగి నా పునాదులు కదిలిస్తుంది. విషయం అంతదాకా వెళ్లకుండా నేను చూసుకుంటాను. ఉంటాను. సర్దుబాటు లేకపోతే కుటుంబం ముందుకి నడవదు. ఆశ లేకపోతే జీవితంలో ఎదుగుదల లేదు. దానింక భరించే ఓపిక మాకు లేదు వదినా. నువ్వు మౌనంగా ఉండేసరికి మేము ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నావు. నువ్వు అను, పెద్దన్నయ్య అడ్డొచ్చినా సరే దాని ఇంట్లో నుంచి బయటికి ఇసిరేస్తాం. అవునమ్మ గారు, ఆవిడ ఇంట్లో తిరుగుతుంటే మీకెలా ఉందో గానీ మాకైతే రక్తం మరిగిపోతుంది. మారుతి, దేనికైనా తొందరపాటు ఆవేశం మంచిది కాదు. ఆ మంజుల విషయం నేను చూసుకుంటాను, కానీ రేపు పూజకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చూసుకోండి. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. ఏంటి ఇలా వచ్చారు? రేపు పండక్కి ఏమైనా కావాలా? మేం కౌలికిచ్చిన వాళ్ళని వెళ్ళగొట్టి మీరు మా పొలంలోకి దిగారేంటి? క్షమించండి సీతమ్మ గారు, మేము కొత్తగా ఈ పొలాన్ని కౌలుకు తీసుకున్నాం, అందుకే వాళ్ళని పంపించేయాల్సి వచ్చిందమ్మా. మా అనుమతి లేకుండా మా పొలాన్ని మీరెవరు కౌలుకు తీసుకోవడానికి? మీకు మీరే కౌలు పత్రం రాసేసుకున్నారా? అయ్యో లేదు బాబు గారు, ఈ పొలం కొన్నవాడి దగ్గర నుంచే మేము తీసుకున్నాం. దౌర్జన్యంగా మేము ఈ పొలంలో దిగలేదు బాబు. నాటకాలు ఆడుతున్నారా? మేము అమ్మకుండా ఎవరు కొన్నారు, ఎవరు మీ కౌలుకి ఇచ్చారు? ఎవరో మంజులమ్మ గారంటండి. ఆవిడ పేరు మీదున్న కాగితాలు చూపించాకే నమ్మకంగా ఈ పొలాన్ని తీసుకున్నాం బాబు. నాకు పొలం ఇచ్చిన విషయం ప్రాణంగా ఇష్టపడిన నీకు చెప్పక, ప్రాణంగా పెంచుకున్న తమ్ముళ్ళకి చెప్పక నాకిలా ఇచ్చేశారంటే దాన్ని ఏమనాలక్క? నీ కళ్ళకు కమ్మిన మైకం అనాలి, నీకు పట్టిన పైత్యం అనాలి. చూడండి, పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా అందరూ ఈ పొలంలోంచి వెళ్ళిపోండి. ఇదంతా కాదు మంజుల, మేము ఆయనతో మాట్లాడాకే ఈ పొలం నీదో కాదో డిసైడ్ చేద్దాం. అప్పటి వరకు ఇది నీ పొలమే అని నువ్వు ఫిక్స్ అయిపోకు. తెలుసు, మీరిలా అంటారని ముందే తెలుసు. అందుకే ఆయన ముందే జరగబోయే అనర్థాన్ని ఊహించి నాతో ఇలా వెళ్ళి ఆయన నిలబెట్టి కడిగేద్దాం పదవుతున్నా. శ్రవణ్, సమయం వచ్చినప్పుడు నేను మాట్లాడతాను, మీరు తొందరపడకండి. వదినా, ఇంత జరుగుతున్న చేతులు ముడుచుకుని కూర్చోమంటావా? ఇప్పటికైనా నువ్వు నోరు విప్పి జరిగిన తప్పులు నాపకపోతే నీ మంచితనం చేతకంతనం అవుతుంది. నాని, నేను చూసుకుంటానని చెప్పానా? అనవసరంగా ఈ విషయాన్ని రాద్ధాంతం చేయకండి. వెళ్దాం పదండి. అది కాదు వదినా. నేను చెప్తున్నాను కదా, ముందు పదండి. పదండి రాణి, పద. మనం కూడా ఈ ఇంటి కోడళ్ళమేగా, మనమే వెళ్ళి బావగారిని నిలదీద్దాం. ఏమంటావ్? అక్కర్లేదు, మీ దాకా ఎందుకు, మేమే అన్నయ్యను గట్టిగా అడుగుతాం. అడుగుతామని ఆయన కనపడగానే మౌనంగా ఉండిపోకండి. ఈ రోజే అటో ఇటో తేల్చేద్దాం. ఈ దారుణాలు ఇంతటితో ఆగుతాయి. లేదంటే టిప్పు టిప్పుమని తిప్పుకుంటూ రేపు ఇల్లు ఉన్న ఆస్తి కూడా రాయించుకుంటుంది, మన చిప్పలో రాయి పడుతుంది. సరస్వతి, పద. మేమసలు ఎప్పుడైనా నేను పనుల్లో చూసామా మారుతి? లేదమ్మా, ఆశనుతోనే చెప్తున్నాను. మనం ఎంత మంచోళమైనా బురదగా ఆ విషయం తెలియదు కదమ్మా, అంటుకుంటుంది. దాన్ని కడగకపోతే మనకే కంపు కొడుతుంది. మంజుల లాంటి నీచురాల్ని మీరు ఇలాగే మన్నించి వదిలేస్తే రేపది మీ మేడకే చుట్టుకుంటుందమ్మా. త్వరగా ఆవిడ గారిని బయటకు పంపించే మార్గం చూడండమ్మా. తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండమ్మా. మీకు గుచ్చుకుంటున్న ముళ్ళని మీరైనా తీసేసుకోండి, మమ్మల్నైనా తీయనివ్వండి. ఆ బాధని మీరు తట్టుకున్నా మేం భరించలేకపోతున్నాం అమ్మగారు. సీత,
సీత, రేపు వినాయక చవితి సందర్భంగా 100 మట్టి గణేష్ విగ్రహాలు అలాగే పత్రి కూడా పంచమని గుళ్ళో ఏర్పాట్లు చేసి వస్తున్నాను. ఇలా ముహూర్తాలు చూసుకుని మాట్లాడాలంటే మా తలరాతలు మారతాయక్క. రేపు మేము రోడ్డున పడితే ఎవరిది బాధ్యత? మీరు రోడ్డు మీద పడేంత తప్పు నేనేం చేశాను దాక్షాయిని? ఇంకేం చేయాలన్నయ్య? వదిన్ని కాదని ఆ మంజులకి నీ పక్కన స్థానం ఇస్తే ఊరుకున్నాం. ఇంట్లో చోటిస్తే మారు మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాం. అలా అని నువ్వు ఆవిడ గారికి పొలం రాసి ఇవ్వడం మాకెవరికి నచ్చలేదన్నయ్య. ఓహో, ఒకసారి షాపింగ్ కోసం గోల్డ్ షాప్కి వెళ్తే శంకర్ ఒక గొలుసు చూసి ముచ్చట పడ్డాడని నేను అర్థం చేసుకుని వాడు అడగకుండానే నేను మీతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఆ గొలుసు కొనిచ్చాను రా. అప్పుడు అడిగారా? మీ మంచి చెడులలో మీకు తోడున్నారు. మీ పొలాల మీద, ఈ ఇంటి మీద మీకు ఎంత హక్కుందో వాళ్ళకి అంతే హక్కుంది. వాళ్ళ బాధలో అర్థం ఉంది. వాళ్ళకి తెలియకుండా మీరు ఆ పొలం రాయడం తప్పండి. అలా అడుగొదినా. ఈ నిలదీసేదేదో ఆ మంజులి ఇంట్లో అడుగు పెట్టినప్పుడు ఖరాఖండిగా వద్దని చెప్పుంటే ఆవిడ ఇంట్లో ఉండేది కాదు, పరిస్థితి ఇంతదాకా వచ్చేదే కాదు. నాని, మంజుల నా భర్తకు మరో భార్యగా ఈ ఇంట్లో ఉండటం గురించి మీకు అనవసరం. ఇది మా ముగ్గురికి సంబంధించిన విషయం. అవి మేం చూసుకుంటాం. అందుకు మీరు నా భర్తని నిలదీస్తే నేను ఊరుకోను. చూడండి రామరాజు గారు, అసలు మంజుల ఎవరో, ఎందుకు మీరు తనకి సంబంధించిన రహస్యాన్ని దాచిపెడుతున్నారో మీకు నాకు తప్ప మీ ఫ్యామిలీలో ఎవ్వరికీ తెలీదు. ఇకపై నేనే మంజులాని ఒప్పుకోక తప్పదు, నన్ను ఇక్కడ ఉంచక తప్పదు. ఏం కావాలో చెప్పు మంజుల. గోడ దాటి దిగులు గూడు కట్టుకొని కూర్చున్నది. అంబ పలుకు జగదాంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు. ఏం చెప్తున్నాడు దాక్షాయిని? వెలుగు, మేఘం, వెన్నెల, గ్రహణం అని ఏదేదో రైమింగ్ లో చెప్తున్నాడు. ఒక్క మాటలో మంజుల రూపంలో మన ఇంటికి దరిద్రం పట్టింది అని చెప్తున్నాడు. జనం కోసం రామయ్య తండ్రి సీతమ్మను కష్టాలు పాలు చేసినాడు. అయ్యగారి మీద అనుమానం పెరిగి బాధను నీ పక్కన చేర్చుకోకు. నీ ధైర్యమే నీకు శ్రీరామ రక్ష, నీ మనోనిబ్బరమే నీకు కొండంత రక్ష. ఏ పరిస్థితుల్లో కూడా దాని చార విడవకు తల్లి. మేలుకో తల్లి, మేలుకో. నీకంతా మంచే జరుగుతుందమ్మా. అంబ పలుకు జగదాంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు. కాఫీ తీసుకోండి. అదేంటి తాగకుండా పక్కన పెట్టేశారు? తాగుతాను గాని ముందు నువ్వు కూర్చో. కూర్చో సీత. చెప్పండి. లౌక్యం తెలిసిన నువ్వు కూడా ఈ మధ్య అనవసరంగా అన్ని విషయాల్లో జోక్యం రావడం లేదండి. ఉన్నతే చెప్తున్నాను. మీరు మంజులని మీ భార్యగా పరిచయం చేస్తే వాళ్ళేం అనలేదుగా. అది మన ఇద్దరి పర్సనల్ విషయం, మన సంసారం. మీరు ఒక్క అమ్మాయిని కాదండి, 10 మందిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టినా అది మనిద్దరం తేల్చుకుంటాం. కానీ పొలం, ఇల్లు లాంటి ఉమ్మడి విషయాల్లో మాత్రం మీ తమ్ముళ్లతో చర్చించడమే అన్నగా మీ ధర్మం. కాఫీ చల్లారిపోతుంది, తాగండి.
నిన్న పెద్దొద్దుని కూడా మనకు సపోర్టుగా అన్నయ్యని గట్టిగా అడిగింది. ఇన్నాళ్ళు పెద్దొద్దుని అన్నయ్యని ఎదిరించలేదని మనం ఆగాం. ఇక మనకి ఏ ప్రాబ్లం లేదు కదా. అవును, మనం అందరం బాగుండడమే మనకు కావాల్సిందే. ఏం చేయాలో మనం ఒక మాట అనుకుని పెద్దదినతో చర్చించి అమలు చేద్దాం. దీనికోసం డిబేట్లు భేటీలు ఎందుకు? ఇప్పుడే ఒక మాట అనుకుంటే బావగారు మళ్ళీ ఏ స్టెప్ వేయకుండా అడ్డుకోవచ్చు. ఏం చేద్దామో చెప్పండి. ఈ రోజు ఆ మంజులకి మీ అన్నయ్య పొలం రాసిచ్చాడు. రేపు ఇంకొక దాన్ని తీసుకొచ్చి మరో ఆస్తి రాసిస్తాడు. అలా జరగకూడదు అంటే ఆస్తిని అన్నదమ్ములకి సమానంగా పంచమని అడుగుదాం. కానీ ఇలాంటి మనస్తాపాలు వచ్చినా మన మధ్యన ఉన్న సంబంధాలు తెగిపోతే ఎప్పటికీ కలవు, మనసులు కూడా అతుక్కోవు. మీ భవిష్యత్తు భయంతో నువ్వు అలా మాట్లాడేమేమో కానీ మీకు ఎలాంటి కష్టం నేనుండగా కలగనివ్వను. సరస్వతి, మీ బావగారిని మర్యాద తప్పి మాట్లాడేసరికి కోపం తట్టుకోలేక నీ మీద నోరు జారాను. అవివి మనసులో పెట్టుకోకు. చచ్చా, నువ్వు కాకపోతే నా మీద ఎవరు కోప్పడతారక్క? అదేం లేదు. నీ భర్త రామరాజు ఒక ఊబిలో ఇరుక్కున్నాడు. పంతులు గారు, అమ్మా, ఇంకేమైనా కావాలా? జాకెట్ ముక్కలు తెప్పిస్తే అన్నీ వచ్చినట్టేనమ్మా. అలాగే. దాక్షాయిని, నిన్న పూజ కోసం దాచమని నీకు జాకెట్ ముక్కలు ఇచ్చాను కదా, అవి తీసుకొచ్చి పంతులు గారికి ఇవ్వు. సరే అక్క, ఇదిగోండి. ఇగోండి పంతులు గారు, కాఫీ ఇవ్వమ్మా. చిట్టి, వంటంతా పూర్తయిందా? 10 నిమిషాల్లో కథమైతుందక్క. త్వరగా కానివ్వు, పూజ అవ్వగానే నైవేద్యం పెట్టాలి కదా. అట్లనే అక్క. మారుతి, మారుతి, పండగ పుట్టు కూడా వదలరా నన్ను. రాను రాను మరీ మీరు చిన్నపిల్లడైపోతున్నారండి. ఏంటండి మీ వరుస? సరసాలు అయ్యేటప్పుడు తలపేసుకోపోతే ఎలా? తలుపులు వేయండి, ఎవరైనా చూస్తే బాగోదని మీకు చెప్పాను కదా. ఆత్రం ఆగదు అబ్బాయి గారికి. అయ్యగారు, పూజలో కూర్చోవాలంటే పంతులు గారు రమ్మంటున్నారు. చిల్లిపి. ఆయనే పట్టుబట్టి నాతో ఈ చీర కట్టించారు. ఈ చీరని కట్టుకోమని ఆయనే చెప్పారా? నేను అబద్ధం ఆడుతున్నానంటావా అక్క? ఆయన ఈ చీర నీకు ప్రేమ కానుగ్గా ఇచ్చారంట కదా. ఇదంటే నీకు చాలా ఇష్టం అంట కదా. మా నాయన చెప్పకపోతే ఇదంతా నాకెలా తెలుస్తుంది చెప్పు? ఇంత చెప్పాక నేను ఎలా కట్టుకుంటాను? కానీ ఆయన వదిలితేనే కదా. ఈ చీర సీత చాలాసార్లు కట్టుకుంది. నువ్వు కట్టుకుంటే చూడాలని ఆశగా ఉందని వెంటపడి కట్టుకునేదాకా ప్రాణం తీసేశారనుకో. నిజంగా ఆయనే అన్నారా? అవునక్క. పంతులు గారు, ఏర్పాట్లన్నీ పూర్తయినట్టేనా? పూజ మొదలు పెడదామా? అన్నీ పూర్తయ్యాయి రామరాజు గారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మీ అన్నదమ్ములు అందరూ కలిసి విఘ్నేశ్వరుని ఆ స్థానంలో కూర్చోబెడితే మనం పూజ ప్రారంభించవచ్చు. అలాగే పంతులు గారు, నేను వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను. అలాగే రామరాజు గారు. సరే పంతులు గారు. పంతులు గారు,
అన్నీ రెడీ అయినట్టేనా? అన్నీ అయినట్టేనమ్మా. రోజు రోజుకి బాగా దీని ఓవర్ యాక్షన్ ఎక్కువ అవుతోంది. వినాయకుడిని నిమజ్జనం చేసినట్టు దీన్ని కూడా మూటగట్టి ఆ నీళ్ళలో పడేస్తే పీడ విరగడైపోతుంది. అవును దాక్షాయిని, నిజంగా అవకాశం గనక వస్తే అందరికన్నా ముందు ముసుగేసి ముగ్గురం కలిసి కసి తెర కొట్టేవాళ్ళం. సీతక్క ఏమంటది ఏమోనని సోచాయిస్తున్నా గాని లేకపోతేనా నేను దాన్ని గుంజుకుపోయి చెరువులో పడేసేదాన్ని. ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియకుండా అయిపోతుంది. మీకు నచ్చింది మీరు చేసుకునేలా ఉంటే ఈ సంబంధాలకు అర్థమే ఉంది, బంధాలకి విలువే ఉంది. ఎందుకు సీత అంత ఆవేశపడుతున్నావు? లేకపోతే ఏం చేసినా ఊరుకోవాలా? మీరేమన్నా తక్కువ? చేసేవన్నీ చేస్తూనే ఉన్నారుగా. ఇప్పుడు నేనేం చేశానని? ఏం చేశారో తర్వాత చెప్తాను. మనసు పెట్టి విఘ్నేశ్వరుడికి పూజ చేస్తే సమస్యలు తొలగిపోతాయి. మారు మాట్లాడకుండా వచ్చి పూజలో కూర్చోండి. అబ్బా, నీకు చాలా థ్యాంక్స్ అన్నా, చాలా థ్యాంక్స్. వస్తానన్నా. మంచిదన్నా. దేవి సర్వమంగళాతయో తృణాత్పుంసాం సర్వతో జయమంగళం. జనార్దన ఆపదమార్తారం. అమ్మా నమస్కారం చేసుకోండి. పుష్పాలు వేసి స్వామివారికి నమస్కారం చేసుకోండి. పుష్పాన్ సమర్పయామి. ధాతా పురుష్ఠాది ముదాజహర్షగ్రహ ప్రవిద్వాన్ శతస్రహతమేవం విద్వానమృతః భవతి నాన్యః పంథాయనాయ విద్యతే. ఓం సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం దేవం నారాయణమక్షం పరం పదం విశ్వతః పరమ నిత్యం విష్ణుం నారాయణగం హరిం విశ్వమేవేదం పురుషస్య దిశోపజీవతే. సీతక్కే కూర్చుంటుంది కదా, ఈసారి నేను కూర్చుంటాను. మీరెవరమ్మా? రామరాజు గారి పక్కన కూర్చున్నారు. ఆయన పక్కన స్థానం సీతమ్మది మాత్రమే. మీరు కూర్చోకూడదు. లేవండమ్మా. మంజులా, ఏంటక్క? ఒకసారి నాతో రా. ధ్యాయామి ఆవాహయామి రత్నసింహాసనం సమర్పయామి పాదయోపాద్యం సమర్పయామి. వెదవేషానికి ఇప్పుడు చెంప దెబ్బతోని సరిపెట్టాను. చనువిచ్చాను కదా అని చంకనెక్కాలని చూస్తే చంపేస్తాను. నా భర్తతో కలిసి నువ్వు ఏం చేయాలనుకున్నా ఈ ఇంటి 4 గోడల మధ్యలోనే, ఈ కుటుంబం నలుగురి మధ్యలోనే చెయ్యాలి. ఇలా ఊరి వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు ఈ ఇంటి పరువు గుమ్మం దాటించాలని చూస్తే అదే గుమ్మానికి నీ మెడ తెక్కోసి ఊరేస్తాను. జాగ్రత్త. పద. అవతల ఒక మంజుల, సుబ్బలక్ష్మి పేరుతో ఇక్కడ ఒక మంజుల. ఇంకెంతమంది లక్ష్ములకి మంజుల అని పేరు పెట్టి సంసారం నడుపుతుండో ఏందో. నోర్మయ్యన్నయ్య, నా భర్త ఏదో సాలెగూడి లాంటి సమస్యలో చిక్కుకున్నాడన్నయ్య. ఇది మంజుల అని అబద్ధవాడినా నోరు మెదపలేదు అంటే చెప్పలేని కష్టం ఏదో ఉన్నట్టుంది. బావ చెప్పకపోతే ఏం సిల్లే, దాని సంగతి మొత్తం మనకి ఎరుకైంది కదా. దాని జుట్టు పట్టుకుని నిలదీద్దాం. అప్పుడు కథ మొత్తం గడ్డ 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 బయటపడుతుంది. ఆ డూప్లికేట్ సెల్లె బయటికి పోతుంది. పదన్నయ్య, ఆ నకిలీ మంజుల అంతు చూద్దాం. మనం వెళ్ళి దాన్ని నిలదీస్తే ప్రయోజనమేం లేదన్నయ్య. ఎందుకు? మనం గట్టిగా అడిగితే అదేదో డ్రామా ఆడుతుంది. పైగా నా భర్తే దాన్ని ఇంట్లో ఉంచారు.
మనం కాదు, ఆయనతోనే నిజాన్ని చెప్పించి ఆయనతోనే దాన్ని బయటికి గెంటించాలి. అట్టట్టు చేస్తావు సెల్లే. ఎలాగైనా చేయాలన్నయ్య. ఈ సుబ్బలక్ష్మి నీటి పాము లాంటిది మాత్రమే అని నా అనుమానం. దీని వెనక విషం చిమ్మే నాగుపాము ఎవరో ఉన్నారు. మనం అదెవరో తెలుసుకుంటే సుబ్బలక్ష్మి గుట్టు రట్టు చేసి దాన్ని బయటికి ఈడ్చేయవచ్చు. పెట్టుకోవడం ఎందుకు, అలా తల పట్టుకొని కూర్చోవడం ఎందుకు? ఉండండి, బాంబు తీసుకొస్తాను. బావగారు, ఏంటి దాక్షాయణి? ఇలా హాల్లో కూర్చొని బాంబు రాయించుకోవడం ఏం బాలేదు బావగారు. అంతగా రాయించుకోవాలనుకుంటే రూమ్ లోకి వెళ్ళి రాయించుకోండి. నా భార్యతో నేను ఎక్కడైనా బాంబు రాయించుకుంటాను. అడగటానికి మీరెవరు? వెళ్ళండి. విన్నావుగా, ఇంకా నిలబడి ఈ భాగవతం చూడాలా? పద వెళ్దాం. చాలు సీత, నొప్పి చాలా వరకు తగ్గిపోయింది. నువ్వేంటి ఇక్కడ? అదేం ప్రశ్న అండి? ఇందాకటి నుంచి నేనేగా బాంబు రాస్తున్నాను. ఇందాకటి నుంచి నా చేతి మహిమని పొగిడారు కదా. నేను పొగిడింది సీతని. నేను మర్దన చేసినా కూడా మీకు తలనొప్పి తగ్గిపోయిందంటే నా చేతికి కూడా మహిమ ఉన్నట్టే. నువ్వు రాస్తున్నావు కాబట్టి. ఇందాక దాక్షాయణి సరస్వతులు అలా అన్నారు. అది నేను తెలుసుకోలేకే నా ఇష్టం అన్నాను. వాళ్ళు ఇప్పుడు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు. ఎవరో ఏదో అనుకుంటారని మనం పట్టించుకుంటే ఎలా చెప్పండి? మన సుఖం మనకు ముఖ్యం. పిచ్చి పిచ్చిగా వాక్కు. పెద్ద మొగోడొచ్చిండని నీ తాను కదలవాడికి నాకేం పనిలేదనుకుంటున్నావు? ఇగో శ్రవణ్ బావా, గీ బుల్లోడు ఏం చేసిండో ఎరకనా? నేను వంటింట్లో వంట చేస్తుంటే పిల్లి లెక్క వెనకాలే వచ్చి నన్ను గట్టిగా వాడేసుకుండు. నాని, నీ దగ్గర ఈ యాంగిల్ కూడా ఉందారా? అన్నయ్య, నువ్వు కూడా ఏంటి ఇదేదో కథలు చెప్తుంది. అలాంటివి చేస్తే మా నాని బాబు రాత్రిపూట చేస్తారు. మారుతి ఏ పగటిపూట చేసిండని చెప్తున్నా కదా. కుదరదమ్మాయి గారు, రాత్రిపూట కల్లో చేశారంటే నమ్ముతాను. అవు కల్లోనే. కల్లోనే పగటిపూటే ఇలాంటి కలుపు పనులన్నీ చేస్తుండు. చిట్టి, నీకిలాంటి కలలు వస్తున్నాయంటే వెంటనే పెళ్లి చేసేయాలి. మీ అన్నయ్యకి చెప్పి ఆ పనేదో చూడమను. నాకు లగ్గం కావాలంటే మా అన్న కాదు, మీ పెద్దన్న గదే రామరాజు గారు చెప్పాలి. నీ పెళ్లి గురించి ఆయన ఎందుకు చెప్తాడు చిట్టి? నీ పెళ్లి చేసుకుంటే సెటిల్ అవ్వడం కాదు, దీనికి పర్సనల్ పని అవుతా. ఈడా నీ ఇష్టమేంలే, నేను ఫిక్స్ అయిపోయినా గంతే. అరే నానే, ఫిక్స్ అయిపోయిందంట్రా, ఇంకా గాని. అరే అన్నయ్య, కానీ 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 బాబు చేసుకోండి బాబు, బాగుంటది, చేసుకోండి.
ఆగవోయ్, జరంతో ముచ్చట చెప్పుకుందాం కదా. నీతో ముచ్చట్లు చెప్పాకంటే మా సరస్వతి వదిన చేత వంట చేయించుకుని తిని మూర్చపోవడం బెటర్. నా వల్ల కాదు. బుల్లడు కదా. నువ్వు ఆపు. రండి దాక్షాయిని, చీరలు బాగున్నాయి, మీరు కూడా చూడండి. చూద్దామా? వద్దు సరస్వతి, బావగారు అక్క ఫీల్ అవుతారు. ఎందుకు ఫీల్ అవుతారు? మనకి షాప్ ఉండగా వేరే వాళ్ళ దగ్గర కొంటే ఫీల్ అవరా? మనకి హోటల్ ఉంది కదా అని అప్పుడప్పుడు వేరే హోటల్లో తినడం మానేస్తామా ఏంటి? ఇది కూడా అంతే. ఈ లాజిక్ నాకు బాగా నచ్చింది. పద దాక్షాయిని చూద్దాం. పద. వీళ్ళకు కూడా చూపించు. అదిగో అది అది చూపించు. అదిగో అది చూపించు. అలాంటి పుల్ల విరుపు మాటలే వద్దంటున్నాను. ఎవరికి ఏం కావాలో, ఏ బాధ్యత ఎవరు తీసుకోవాలో చూసుకోవాల్సిన వాళ్ళు చూసుకుంటారు. అది కాదక్క, వీళ్ళకి పెళ్ళిళ్ళయ్యాయి, అన్ని పెత్తనాలు. అది పెత్తనం కాదు, బాధ్యత. గతంలో కూడా నిన్ను ఇలాంటి విషయాల్లో తల దూర్చొద్దని హెచ్చరించాను. నీ హద్దులు దాటకపోవడమే మంచిది. ఈ చీరలెంత? 6500 అమ్మా. ఉండండి, మీ బావగారిని అడిగి తీసుకొస్తాను. ఏమండి, ఒక 6500 ఇవ్వండి. దాక్షాయిని సరస్వతులు చీరలు కొన్నారు. అంటే ఇవి బాగా నచ్చాయి బావగారు. ఇవ్వండి, ఈ ఒక్కసారికేగా. త్వరగా వెళ్ళు. వస్తానమ్మ గారు. ఇంకోసారి వస్తే కాళ్ళు విరుక్కొడతాను. బయటికి పో. ఉంటాయి. బావగారేమో నిన్న దానికి పొలం రాసిచ్చారు. తర్వాత ఆస్తి మొత్తం దాని పేరు మీద పెడితే మనం మన భర్తలతో సహా మనందరం చిల్లి గప్ప కూడా లేకుండా అడుక్కు తినాల్సి వస్తుంది. నేనేం వాటాలు పంచుకోవాలనడం లేదు. ఆ గతి మనకు పట్టకుండా ఇప్పుడే జాగ్రత్త పడదాం అంటున్నాను. రేపు భవిష్యత్తులో తేడాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటున్నాను.